నా పేరు సోనా. ప్రస్తుత కాలంలో మనం థైరాయిడ్ ప్రాబ్లమ్ని జనాల్లో ఎక్కువగా గమనిస్తూ ఉన్నాం. అసలు థైరాయిడ్ రావడానికి గల కారణాలేంటి? థైరాయిడ్ని శాశ్వతంగా క్యూర్ చేయటం సాధ్యమేనా? థైరాయిడ్ సమస్య వలన ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి? దానివల్ల పబ్లిక్ ఫేస్ చేసే లాట్స్ ఆఫ్ అదర్ కాంప్లికేషన్స్ ఏంటి? తదితర అంశాలను ఈరోజు మనం ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. వీటి గురించి మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ దంతులూరి ప్రవళిక వర్మ గారు, చైర్మన్ ఆఫ్ ఓం నమః శివాయ ఆయుర్వేదిక్ నిలయం మరియు బ్యాచిలర్స్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడికల్ సైన్సెస్, బెంగళూరు, కర్ణాటక. సో వారిని అడిగి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. యాక్చువల్గా మేడం, మనం ప్రజెంట్ జనరేషన్లో ఎక్కువ థైరాయిడ్ ప్రాబ్లమ్ని చూస్తూ ఉంటున్నాం జనాల్లో. సో పాస్ట్ జనరేషన్తో పోల్చుకుంటే ప్రజెంట్ జనరేషన్లో 10లో 10 మందికి థైరాయిడ్ వస్తుంది. అసలు ఎందుకు? రీజన్ ఏంటంటారు? మెయిన్ రీజనే ఉంటారు థైరాయిడ్ రావడానికి. మీరు చెప్పిన క్వశ్చన్ చాలా బాగుందంటే, ఎక్సలెంట్ క్వశ్చన్. ప్రజెంట్ జనరేషన్లో 10 out of 10 పీపుల్లో థైరాయిడ్ ఎందుకు మేము నోటీస్ చేస్తున్నాము అంటే, ప్రజెంట్ జనరేషన్లో ఎవరికి కూడా ఆర్గానిక్ ఫుడ్స్ మీద కాన్సన్ట్రేషన్ లేదు. ఫస్ట్ థింగ్ ఇస్ ఆర్గానిక్ ఫుడ్స్ అనేది మనం తీసుకోవాలి. అసలు ఈ ఆర్గానిక్ ఫుడ్స్ మనం డైలీ రిక్వైర్మెంట్స్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం సౌత్ ఇండియన్స్లో మనం ఇచ్చే ప్రిఫరెన్స్ ఏంటి? రైస్. సో రైస్ ఆర్గానిక్ ఫామ్లో, అంటే సేంద్రియ వ్యవసాయంలో పండించిన ఆహారాన్ని మనం ప్రోత్సహించాలి. సెకండ్ థింగ్ ఇస్ వెజిటేబుల్స్, కూరగాయలు మనం ఏవైతే తీసుకుంటున్నామో అన్ని ఆర్గానిక్ ఫామ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే, దట్ ఈస్ యువర్ కుకింగ్ ఆయిల్. చాలా మందికి కుకింగ్ ఆయిల్ మీద అంత అవగాహన ఉండదు. రిఫైన్డ్ ఆయిల్స్ యూస్ చేస్తూ ఉంటారు. బట్ ఎవ్రీ వన్ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ కుకింగ్ ఆయిల్స్. మనల్ని అడిగితే కనుక ద బెస్ట్ ఆయిల్ ఫర్ కుకింగ్ అంటే నువ్వుల నూనె అంటారు. నిజంగా ఎవరైతే రోజు కుకింగ్లో నువ్వుల నూనె యూజ్ చేస్తారో వాళ్ళకి అసలు థైరాయిడ్ సమస్య అనేది రాదు. అండ్ ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ బ్రాయిలర్ చికెన్. బ్రాయిలర్ చికెన్ ఎందుకు ఇంత హైలైట్ చేస్తున్నామంటే, ప్రతి ఇంటికి మీరు సండే వెళ్ళండి, ప్రతి ఆదివారం కూడా పిల్లలకి బ్రాయిలర్ చికెన్ ఇస్తూ ఉంటారు. ఓకే, అదొక డైలీ రెజిమెంట్లో అయిపోయింది మనకి. ఎందుకు బ్రాయిలర్ చికెన్ మేము వద్దంటాము అంటే, ఈ బ్రాయిలర్ చికెన్ని ఏం చేస్తారు, ఒక 40 daysలో 5 kgs ఇంక్రీజ్ అవడానికి స్టెరాయిడ్స్ లోడ్ చేస్తూ ఉంటారు. ఓకే, మనం ఏం చేస్తున్నాము, ఆ బ్రాయిలర్ చికెన్ ఎవ్రీ వీక్ సండేలో ప్లాన్ చేసుకుంటున్నాం. అంటే ఏమవుతుంది, ఫర్దర్లీ ఆ స్టెరాయిడ్ వెళ్ళి మన బాడీలో కూర్చుంటుంది. కాబట్టి వన్ ఆఫ్ ద మేజర్ కాంప్లికేషన్గా ఈరోజు మన సొసైటీలో ఏం చూస్తామంటే, థైరాయిడ్ అనే డిసీజ్ మనం నోటీస్ చేస్తున్నాం. వీఆర్ ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్స్. మేము ఎందుకు ఫుడ్ మీద ఎంత కాన్సన్ట్రేట్ చేస్తాము అంటే, our Ayurvedic Siddhanta or Ayurvedic philosophy, we states that Deho Ahara Sambhavaha, that is, our body edaithe undo is a byproduct of the food ani మేము బిలీవ్ చేస్తాం. ఆ సైన్స్ అండ్ సిద్ధాంత we believe this 100%. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఎక్కడైతే ఫుడ్ని కరెక్ట్ చేస్తున్నామో ఆటోమేటికల్లీ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ హెల్దీ లైఫ్ స్టైల్. Even our Bhagavad Gita had said, same our Ayurvedic Siddhanta, same as even Bhagavad Gita stated that ఆహారో సర్వభూతాని సంభవంతి అహిపతే ఆహారే వివర్తంతేన జీవంతి జంతవాహ. దట్ ఈస్ food what we are going to take in a daily basis. We have to choose a proper food and proper diet so that our body going to be in our control. You don't believe even 90% of our body going to be under control only through our proper food correction. So once your body is under your control, automatically there is no chance of occurrence of diseases in your lifestyle. So this is my few suggestion to public, that change our vision is very important. We have to change our vision only through organic foods, and we have to change our daily cooking oil, and first of all we have to avoid taking of broiler chicken in our daily diet. ఓకే, 3 things వల్ల మనము థైరాయిడ్ రాకుండా చూసుకోవచ్చు అంటారు. మెయింటైన్ చేయటం వల్ల ప్రాపర్ ఫుడ్ మెయింటైన్ చేయాలి. ఓకే డాక్టర్, ఈ ప్రాపర్ ఫుడ్ డైట్ని మెయింటైన్ చేయడం వల్ల మనకి థైరాయిడ్ ప్రాబ్లం నుంచి ఆ కేసెస్ తగ్గుతాయి అని అంటున్నారు. సో ఏ డిసీజ్ కన్నా సరే ఆ ప్రాబ్లం మీద చాలా కాంప్లికేషన్స్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్రతి డిసీజ్కి ఏదో ఒక అదర్ కాంప్లికేషన్స్ ఉంటాయి వాళ్ళ బాడీ లెవెల్స్ని బట్టి కూడా. సో ఈ థైరాయిడ్కి ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి న్యాచురల్గా? పేషెంట్స్ ఎప్పుడు కూడా థైరాయిడ్ పేషెంట్స్లో ఫస్ట్ థింగ్ ఇస్, థైరాయిడ్ కంట్రోల్ అయినా కూడా ఒకవేళ వాళ్ళు థైరాయిడ్ కంట్రోల్ అవ్వకపోయినా మెయిన్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఈ బ్యాక్గ్రౌండ్ కాంప్లికేషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. మేము యాజ్ అ ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్ వీల్ అబ్జర్వ్ మోస్ట్ కామన్ కాంప్లికేషన్స్. లైక్ ఫస్ట్ థింగ్ ఇస్ 80-90% అండి మ్యాక్సిమం చూసుకుంటే, మీరు తీసుకుంటే 90% ఆఫ్ ద పేషెంట్స్ మా దగ్గరకు విజిట్ చేసే వాళ్ళు ఎవరికి కూడా రాత్రి నిద్ర పట్టదు.
దట్ ఈస్ అ ఫస్ట్ కాంప్లికేషన్. సెకండ్ కాంప్లికేషన్ వచ్చేసరికి ఏంటంటే లో బీపీ. థర్డ్ కాంప్లికేషన్ ఈజ్ వాళ్ళు ఎంత ఆహారం తిన్నా, అంటే మీరు ఎంత పౌష్టిక ఆహారం ఇవ్వండి, ఎంత న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వండి, వాళ్ళల్లో ఏంటంటే లో బీపీ అనేది అలా చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఎక్కువ స్ట్రెయిన్ అవ్వలేరు, అంటే మనం ఎక్కువ ఓవర్లోడ్గా వర్క్ చేసినా కూడా వాళ్ళకి నీరస పడిపోతూ ఉంటారు. దట్ ఈస్ అనదర్ కాంప్లికేషన్. ఫోర్త్ కాంప్లికేషన్ ఈజ్ బాడీ అంతా పెయిన్స్ వచ్చేస్తూ ఉంటుంది. సో దే డోంట్ హ్యావ్ అ స్ట్రెంగ్త్ టు డూ ద వర్క్ అనమాట. సో దీస్ ఆర్ ద కామన్ కాంప్లికేషన్స్. మనం గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ మాట్లాడుకుంటే కనుక వి అబ్జర్వ్ త్రూ అవర్ పేషెంట్స్, దట్ ఈస్ పిసిఓడి, పిసిఓఎస్, ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్. నెక్స్ట్ ఒకవేళ పేషెంట్ గైనిక్లో మేము చూస్తూ ఉంటాం రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్ వస్తున్నా కూడా బ్లీడింగ్ అనేది వెరీ లెస్, లో బ్లీడింగ్ అనేది పేషెంట్స్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. ఇన్ని కాంప్లికేషన్స్ అన్నమాట పేషెంట్స్లో. ఇందులో కూడా ఏంటంటే ఫర్దర్గా యాక్చువల్లీ ఆయుర్వేదిక్ పీపుల్గా వీ డివైడ్ దిస్ కాంప్లికేషన్స్ మేము 3 కేటగిరీ కింద డివైడ్ చేస్తాం. దట్ ఈస్ ఫస్ట్ కేటగిరీస్ వాతతత్వ శరీరంతో కూడిన థైరాయిడ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. పిత్తతత్వ శరీరంతో కూడిన పేషెంట్స్ యొక్క లక్షణాలు వేరుగా ఉంటాయి. కఫతత్వ థైరాయిడ్ కూడిన లక్షణాలు వేరుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం, ఫస్ట్ నిద్ర రాకపోవడం, నెక్స్ట్ వెయిట్ పుట్ ఆన్ అవడం కూడా జరుగుతుంది. ఫస్ట్ కాంప్లికేషన్ వచ్చేసరికి ఏంటంటే వాతతత్వ థైరాయిడ్ అని ఎలా ఐడెంటిఫై చేస్తాం అంటే వాళ్ళల్లో బరువు పెరుగుతూ ఉంటారు, వాళ్ళకి రాత్రులు అసలు నిద్ర పట్టదు. దట్ ఈస్ వాతతత్వ థైరాయిడ్ కింద మేము కన్సిడర్ చేస్తాం. పిత్తతత్వ థైరాయిడ్ యొక్క పేషెంట్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ కంప్లైంట్స్ ఎలా ఉంటాయి అంటే వాళ్ళల్లో మనకి ఎక్కువ అధికంగా నీరసం చూస్తూ ఉంటాం. మీరు ఒకవేళ మీరు బీపీ చెక్ చేసుకుంటే మీ బీపీ ఎప్పుడు లోనే ఉంటుంది. మీరు ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వలేరు, ఎక్కువగా ఓవర్లోడ్ వర్క్ చేసినప్పుడు మీరు చాలా ట్రౌజినెస్గా, లెథార్జీగా, ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. వాళ్ళలో ఈ కైండ్ ఆఫ్ కాంప్లికేషన్స్ అన్ని పిత్తతత్వ థైరాయిడ్లో చూస్తూ ఉంటాం. అండ్ ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే యాజ్ అన్ ఆయుర్వేదిక్ పీపుల్ మేము నాడీ వ్యవస్థ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తాం. ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఈ పిత్తతత్వ థైరాయిడ్ పేషెంట్స్లో నాడీ వ్యవస్థ బాగా దెబ్బతింటుంది. కఫతత్వ థైరాయిడ్ పేషెంట్స్ యొక్క కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి అంటే ఆ పేషెంట్లో మనం ఏదైతే గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ మాట్లాడుకున్నామో, అంటే పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ, వైటిష్ డిశ్చార్జ్ యొక్క కంప్లైంట్ కానీ, లేకపోతే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్, ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ కానీ, ఇవన్నీ కాంప్లికేషన్స్ చూస్తూ ఉంటాం. అండ్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ కఫతత్వ థైరాయిడ్ యొక్క లక్షణం వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే నెక్ అనేది థైరాయిడ్ గ్లాండ్ యొక్క స్వెల్లింగ్ మనకి అవుట్ సైడ్ అబ్జర్వేషన్లోనే తెలుస్తుంది, దాన్ని గాయిటర్ అంటాం. కఫతత్వ థైరాయిడ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ ఇవన్నీ చూస్తూ ఉంటాము. నెక్స్ట్ ద వెరీ కాంప్లికేటెడ్ కండిషన్ ఈస్ బ్రెస్ట్లో కంతులు అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే పేషెంట్ మా క్లినిక్ విజిట్ చేస్తూ ఉంటారో మేము వాళ్ళకి ఎగ్జామినేషన్ చేసినప్పుడు 80% ఆఫ్ ద కేసెస్లో ఈ మధ్యన ఎక్కువ కంప్లైంట్ చూస్తూ ఉంటున్నాం. అంటే ఒక థైరాయిడ్ పేషెంట్లో థైరాయిడ్ కంట్రోల్ అవ్వకపోయినా కూడా ఈ కంప్లైంట్స్, ఈ కాంప్లికేషన్స్తోనే ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళ లైఫ్ని చాలా కంఫర్టబుల్గా లీడ్ చేయరు. ఈ కాంప్లికేషన్స్ వల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద మేజర్ కాంప్లికేషన్స్ వీ అబ్జర్వ్ ఇన్ పేషెంట్స్. అంటే ఇప్పుడు పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళని 3 రకాలుగా మీరు డివైడ్ చేసుకుంటారు. సో వాళ్ళు ఏ రకం వాతతత్వమా, పిత్తతత్వమా, కఫతత్వమా మీరు నోటీస్ చేసుకొని అప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ ఆ బేసిస్లో ఇస్తారంటారు. ఓకే డాక్టర్, మరి ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్లో దీనికి సొల్యూషన్ ఉందంటారా? 100% సొల్యూషన్ ఉందండి. ఆయుర్వేదిక్ అంటేనే దేనికన్నా పర్మనెంట్ సొల్యూషన్. ఇది ఎలా పర్మనెంట్గా క్యూర్ చేస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం వాతతత్వ థైరాయిడ్లో ఉండే కాంప్లికేషన్స్ ఏంటో మనం డిస్కస్ చేసుకున్నాం. అధికంగా బరువు పెరగడం, పిత్తతత్వ థైరాయిడ్ యొక్క లక్షణాలు, కఫతత్వ థైరాయిడ్ యొక్క లక్షణాలు మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది పర్మనెంట్గా మేము ఎలా క్యూర్ చేస్తామంటే, ఇప్పుడు మనకి ఏవైతే కాంప్లికేషన్స్ ఉన్నాయో వన్స్ మన బాడీని కనుక కాంప్లికేషన్స్ నుంచి మనం బయటకు తీసుకొచ్చి నార్మల్సీ కండిషన్కి మనం తీసుకొస్తే కనుక నెక్స్ట్ థైరాయిడ్ ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది. సో 100కి 100% ఇది పర్మనెంట్ క్యూర్ చేయడం అనేది సాధ్యమే. డాక్టర్ గారు, యాక్చువల్గా థైరాయిడ్కి లైఫ్ లాంగ్ మెడికేషన్ తీసుకోవాలని అంటుంటారు. అందరూ లైఫ్ లాంగ్ మెడికేషన్ తీసుకుంటూ ఉంటారు. సో మీరు ఇది కంప్లీట్గా క్యూర్ చేస్తాం అంటున్నారు. సో అది ఎలాగా? ఆయుర్వేదానికి అంత శక్తి ఉందా? కంప్లీట్గా క్యూర్ అవుతుందా థైరాయిడ్ అనేది? 100% ఇది పర్మనెంట్ క్యూర్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను జనరల్గా మీరు అడిగిన క్వశ్చన్కి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్, థైరాయిడ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో జనరల్లీ మనం తీసుకుంటే కనుక ద మోస్ట్ ఇంపార్టెంట్ మెడికేషన్ వాళ్ళు తీసుకుని థైరాక్సిన్. ఓకే, ఇప్పుడు ఈ థైరాక్సిన్ అనేది మనం పేషెంట్స్ ఏం చేస్తున్నారు, అవుట్ సైడ్ డ్రగ్ ఫామ్లో వీళ్ళు తీసుకుంటున్నారు, రైట్? అసలు ఈ థైరాక్సిన్ అనేది ఏంటో ఈరోజు మాట్లాడుకుందాం.
థైరాక్సిన్ అనేది ఏంటంటే మన థైరాయిడ్ గ్లాండ్ ఏదైతే ఉందో థైరాయిడ్ గ్లాండ్ థైరాక్సిన్ని ప్రొడ్యూస్ చేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, థైరాక్సిన్ అనే దాన్ని బయట నుంచి డ్రగ్ ఫామ్లో తీసేసుకుంటున్నాం. కానీ యాక్చువల్లీ మనం థైరాక్సిన్ తీసుకుంటున్నాం కరెక్టే, కానీ థైరాయిడ్ గ్లాండ్ అక్కడ ఫంక్షన్ చేస్తుందా అంటే లేదు, థైరాయిడ్ గ్లాండ్ ఆబ్సెన్స్లోనే ఉంటుంది. కాబట్టి అసలు మా మెడిసిన్ ఏ రకంగా మా ప్రోటోకాల్ ఎలా ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మేము ఇచ్చే మెడికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ మేము ఏం చేస్తామంటే లివర్ నుంచి ఎంజైమ్స్ అనేవి ఉత్పత్తి చేయడం స్టార్ట్ చేస్తాయి మా మెడికేషన్. అప్పుడు ఏమవుతుంది అంటే థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షనింగ్ అప్డేట్ అవుతుంది. ఎప్పుడైతే మీకు థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షనింగ్ అప్డేట్ అయిందో ఆటోమేటిక్గా థైరాక్సిన్ మీరు బయట నుంచి తీసుకోక్కర్లేదు, థైరాయిడ్ గ్లాండే ఫంక్షన్ చేస్తుంది. కాబట్టి కంప్లీట్లీ యూ విల్ హ్యావ్ అ పర్మనెంట్ క్యూర్. ఎప్పుడు కూడా థైరాయిడ్ గ్లాండ్ న్యాచురల్గా దాని యొక్క ఫంక్షన్ అది చెయ్యాలి, మనం బయట నుంచి థైరాక్సిన్ ఇవ్వకూడదు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ వీ క్యాచ్ యాజ్ అన్ ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్. మేము దాని వర్కింగ్కి మేము ప్రిస్క్రిప్షన్ మెయిన్గా కాన్సన్ట్రేట్ చేస్తాం. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ టు సే ఇన్ ఫ్రంట్ ఆఫ్ పబ్లిక్ దట్ వీఆర్ హియర్ టు క్యూర్ పర్మనెంట్లీ ఫర్ థైరాయిడ్ పేషెంట్స్. మేము ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాము అంటే దట్ ఈస్ అవర్ మెయిన్ మోటో. అంటే మేము ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే లివర్తో పాటు థైరాయిడ్ గ్లాండ్ని అప్డేట్ చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మీకు మా దగ్గర థైరాయిడ్ పర్మనెంట్ క్యూర్ అనేది జరుగుతుంది. సో లైఫ్ లాంగ్ మందులు వాడుతూ రోజు మందులు మింగుతూ థైరాయిడ్తో బాధపడే వాళ్ళకి నిజంగా ఇది శుభవార్త అని చెప్పాలండి. అవునండి, రోజు మీరు మెడికేషన్స్ తీసుకుని బాడీని మెయింటైన్ చేస్తూ ఉంటారు. మీరు అలా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడూ కూడా లైఫ్లో ఆర్గాన్ని అప్డేట్ చేయాలి, అంతే తప్ప లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయడం వల్ల మనకు ఉపయోగం ఉండదు. ఫస్ట్ థింగ్ ఓకే, లైఫ్ లాంగ్ మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న సైడ్ బ్యాక్గ్రౌండ్ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో చాలామంది పేషెంట్స్ ఫేస్ చేసి మా క్లినిక్ వస్తూ ఉంటారు. మెయిన్ కాంప్లికేషన్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే థైరాక్సిన్ బయట నుంచి మనం ఎంజీ తీసుకుంటూ ఉంటాం, పర్టికులర్ ఎంజీ. అసలు యాక్చువల్లీ మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వీ హ్యావ్ టు మేక్ అవర్ థైరాయిడ్ గ్లాండ్ టు ప్రొడ్యూస్ థైరాక్సిన్. దట్ ఈస్ అవర్ మెయిన్ ఇంటెన్షన్. కాన్ఫిడెంట్ టు సే దిస్ అండ్ వీ హ్యావ్ గట్స్ టు ప్రూవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పబ్లిక్ దట్ వీఆర్ గోయింగ్ టు క్యూర్ దిస్ పర్మనెంట్లీ. డాక్టర్ గారు, మీ మెడిసిన్ ప్రోటోకాల్ ఏంటి? See, a medicine protocol is we have to follow our norms and regulations అని ఉంటాయండి. I'll tell you in a brief explanation. That is, once మా దగ్గరికి థైరాయిడ్ పేషెంట్స్ పర్టికులర్ థైరాక్సిన్ ఎంజీతో మా హాస్పిటల్కి విజిట్ చేస్తూ ఉంటారు థైరాయిడ్ కంట్రోల్ అవ్వకుండా. అండ్ అలాంగ్ విత్ దట్ వాళ్ళకి కాంప్లికేషన్స్ అనేవి జనరల్గా హై పీక్లో ఉంటూ ఉంటాయి. అసలు మా మెడిసిన్ ప్రోటోకాల్ ఏంటంటే ఫస్ట్ మా దగ్గరికి వచ్చే ముందు we'll follow a particular rule that patient should submit their reports. Medical reports submit చేయడం జరుగుతుంది. We'll maintain everything in an evidence way. Everything we'll maintain a record. Okay. Once you are submitting a medical record submit చేసిన తర్వాత ఫస్ట్ మేము ప్రిస్క్రిప్షన్ ఎప్పుడు కూడా మెడికేషన్స్ ఫస్ట్ 10 days ఇవ్వడం జరుగుతుంది. బికాస్ విత్ ఇన్ ద 10 daysలో అసలు మీ బాడీలో ఉన్న కాంప్లికేషన్స్ ఏంటి, మీ బాడీ యొక్క శరీర తత్వం ఏంటి, అసలు మీ బాడీకి ఎలాంటి ప్రిస్క్రిప్షన్ సూట్ అవుతుందో డిసైడ్ చేస్తాం. డిసైడ్ చేసిన తర్వాత ఫస్ట్ మా కోర్సు 120 days ప్లాన్ చేస్తాం. ఈ 120 daysలో మనం ఇందాక ఏవైతే కాంప్లికేషన్స్ అని చెప్పుకున్నామో వాతతత్వ థైరాయిడ్ కాంప్లికేషన్స్ మాట్లాడుకున్నాం, పిత్తతత్వ థైరాయిడ్ ఉండే పేషెంట్స్ యొక్క కాంప్లికేషన్స్ మాట్లాడుకున్నాం, కఫతత్వ థైరాయిడ్లో ఉండే పేషెంట్స్ యొక్క కాంప్లికేషన్స్ అన్ని డిస్కస్ చేసుకున్నాం. ఈ కాంప్లికేషన్స్ నుంచి ఫస్ట్ పేషెంట్స్ మేము 120 daysలో మేము బయటికి తీసుకొచ్చేస్తాం. అంటే మీ బాడీని ఫస్ట్ కాంప్లికేషన్స్ నుంచి నార్మల్సీ కండిషన్స్కి తీసుకొచ్చేస్తాం. ఓకే, దిస్ ఇస్ ఫస్ట్ థింగ్. ఆఫ్టర్ 120 days ఇక్కడ 2 కేటగిరీ పీపుల్ ఉంటారు. ఫస్ట్ కేటగిరీ పీపుల్లో ఏంటంటే కొంతమంది 40 years నుంచి లేదా 10 years నుంచి ఒక పర్టికులర్ థైరాక్సిన్ ఎంజీతో వాళ్ళు ఆల్రెడీ బాడీ అలవాటు పడి ఉంటుంది. దట్ ఈస్ వన్ కేటగిరీ పీపుల్. సెకండ్ కేటగిరీ పీపుల్ ఏంటంటే వాళ్ళు రీసెంట్లీ థైరాయిడ్ నోటీస్ చేసి థైరాక్సిన్ వాడకుండా మా దగ్గరికి వస్తూ ఉంటారు. ఫస్ట్ కేటగిరీ పీపుల్ ఏంటంటే లాంగ్ డ్యూరేషన్లో పర్టికులర్ ఎంజీకి బాడీ అలవాటు పడి ఉంటుంది. కాబట్టి ఈ 120 daysలో మేము ఆ పర్టికులర్ ఎంజీని కంటిన్యూ చేయిస్తాం. ఎందుకంటే సడన్గా డ్రగ్ని బాడీలోంచి తీయడం కుదరదు కాబట్టి. ఓకే, సో దిస్ 120 days యొక్క మా మెడిసిన్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఫస్ట్ థింగ్ మీ కాంప్లికేషన్స్ని క్యూర్ చేయడమే కాకుండా మనం ఇందాక మాట్లాడుకున్నాం మా మెడిసిన్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఇస్ థైరాయిడ్ గ్లాండ్ ఆటోమేటిక్గా థైరాక్సిన్ని ప్రొడ్యూస్ చేసేలా మేము అప్డేట్ చేస్తాం. దట్ మీన్స్ our medicine will update your liver and automatically your thyroid gland will update it and it will produce your thyroxine within 120 days. First of all, patients ఎవరైతే ఉన్నారో ఈ కాంప్లికేషన్స్ నుంచి బయటకు వస్తారు. ఆఫ్టర్ దాట్ ఈ 120 days అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పేషెంట్ ఒక 100 mg థైరాక్సిన్ యూజ్ చేస్తారు. మా దగ్గర 120 days కోర్స్ అయిన తర్వాత 1.5 monthకి 10 mg తగ్గించుకుంటూ మీ లైఫ్లోంచి థైరాక్సిన్ తీసేస్తాం.
ఆఫ్టర్ దట్ థైరాక్సిన్ రిమూవ్ చేసేసిన తర్వాత మా దగ్గర ఓన్లీ మా మెడికేషన్ మీరు 1 year యూజ్ చేస్తే కంప్లీట్లీ మీ లైఫ్లోంచి మీరు థైరాయిడ్ని శాశ్వతంగా క్యూర్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు రూల్స్ అంటే నాకు ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. ఓం నమ శివాయ ఆయుర్వేదిక్ నిలయం, దీన్ని విజిట్ చేయాలంటే పేషెంట్స్ ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించాలి? కంపల్సరీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి. ఎందుకంటే బికాస్ ఐఎమ్ అన్ సక్సెస్ఫుల్ ఆయుర్వేదిక్ క్వాలిఫైడ్ ప్రాక్టీషనర్స్. మేము యాజ్ ఎ క్వాలిఫైడ్ డాక్టర్ వీ హ్యావ్ టు ఫాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ విల్ గివ్ అ పర్టిక్యులర్ నార్మ్స్ టు ద పబ్లిక్. మీరు మా హాస్పిటల్కి విజిట్ చేసే ముందు ఫస్ట్ రూల్ నెంబర్ 1 ఇస్ యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ బ్లడ్ రిపోర్ట్స్. బ్లడ్ రిపోర్ట్స్ రాకుండా మీరు కనుక మా దగ్గరికి వస్తే కనుక మేము మెడికేషన్ ఇవ్వడం జరగదు. ఎవ్రీథింగ్ బికాస్ వీ హ్యావ్ టు మెయింటైన్ యువర్ మెడికల్ రికార్డ్. ప్రతి మెడికల్ రికార్డ్ ఎవ్రీ మంత్ మేము మెయింటైన్ చేయాలి. సో ఫస్ట్ థింగ్ ఇస్ బిఫోర్ స్టార్టింగ్ అవర్ మెడికేషన్ మీరు మా దగ్గరికి బ్లడ్ రిపోర్ట్స్ తీసుకురావాలి. ఓన్లీ ఫస్ట్ 10 days మీకు ఫస్ట్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 10 daysలో అసలు మీ బాడీలో కాంప్లికేషన్స్ ఏంటి అన్నిటికీ మేము వెరీ డీప్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఆఫ్టర్ 10 days ఎవ్రీ మంత్ మీరు వన్స్ మెడికల్ రిపోర్ట్కి వెళ్తే చాలు. బట్ ద వెరీ స్ట్రిక్ట్ రూల్ ఇస్ వితౌట్ మెడికల్ రిపోర్ట్స్ ఐ డోంట్ గివ్ ప్రిస్క్రిప్షన్ టు ఎనీ పేషెంట్స్. వీ హ్యావ్ టు మెయింటైన్ ద రికార్డ్. మీ మెడికల్ రిపోర్ట్స్ ఖచ్చితంగా మాకు సబ్మిట్ చేయాలి. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ రూల్, అసలు ఈ బ్లడ్ టెస్ట్ అనే ఇన్వెస్టిగేషన్ కూడా ఈ మధ్యన చాలామంది రాంగ్గా చేస్తున్నారు. బయట మీరు ఏ డయాగ్నోస్టిక్ సెంటర్స్కి వెళ్ళినా కూడా మీరు సపోజ్ ఇప్పుడు డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్తారు, ఆన్ ద స్పాట్ మీ బ్లడ్ శాంపుల్ తీసుకుంటారు, బ్లడ్ టెస్ట్ చేసేస్తారు. బట్ దట్ ఈస్ వెరీ రాంగ్. ఆ రిపోర్ట్ 100కి 100% తప్పే. అలాంటి రిపోర్ట్స్ మీరు మా దగ్గర తీసుకొస్తే మేము యాక్సెప్ట్ చేయం. దట్ ఈస్ రూల్ నెంబర్ 2. అసలు ఈ బ్లడ్ టెస్ట్కి ఎలా వెళ్ళాలి థైరాయిడ్ పేషెంట్స్ అంటే మాకంటూ కొన్ని నార్మ్స్ రూల్స్ ఉన్నాయి. మీరు మా దగ్గరికి వచ్చేటప్పుడు మీరు బ్లడ్ టెస్ట్తో రావాలి. అసలు బ్లడ్ టెస్ట్ ఏంటి అంటే రేపు మీరు బ్లడ్ టెస్ట్కి వెళ్తుంటే కనుక ఈ రోజు మీరు ఏం చేయాలి అంటే సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. అంటే ఎలాంటి ఆయిల్ ఫుడ్స్ కానీ నాన్ వెజిటేరియన్ కానీ తీసుకోకూడదు. ఈవినింగ్ 7 o'clock లోపలే మీరు ఫుడ్ నైట్ డిన్నర్ని ప్లాన్ చేసుకోవాలి. ఆఫ్టర్ 7 మీరు ఎటువంటి ఆహారం తీసుకోకూడదు. అంటే ఆఫ్టర్ 7 బాడీ అనేది ఫుల్ ఫాస్ట్లో ఉండాలి. నెక్స్ట్ డే అంటే రేపు మీరు టెస్ట్కి వెళ్తున్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఎర్లీ మార్నింగ్ టీ ఆర్ కాఫీ ఆర్ బ్రేక్ఫాస్ట్ ఏది తీసుకోకుండా ఎంటీ స్టమక్లో మీరు ఏదైతే బ్లడ్ శాంపుల్ ఇస్తారో అండ్ దాట్ బ్లడ్ రిపోర్ట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ 100% కరెక్ట్. అలా వచ్చిన థైరాయిడ్ రిపోర్టే మేము కన్సిడర్ చేస్తాం. బయట జనరల్గా మీరు ఏ ల్యాబొరేటరీస్కి వెళ్ళినా మీరు ఇప్పుడు ఆన్ ద స్పాట్ వెళ్తే చేస్తారు. అలా మీరు మా దగ్గరకు రిపోర్ట్ తీసుకురాకూడదు. సో దిస్ ఆర్ ద మెయిన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వి ఫాలో టు ఎవ్రీ పేషెంట్ బిఫోర్ విజిటింగ్ టు అవర్ క్లినిక్. సో డాక్టర్, ఈ ఆయుర్వేద నిలయం కాకినాడలో ఉంది. సో కాకినాడ ప్రజలందరికీ కూడా అందుబాటులో మీ వైద్య సేవలన్నీ లభిస్తాయి. సో హ్యాపీ కాకినాడ వాళ్ళకి. సో కాకినాడ వాళ్ళు కాకుండా దూరంగా నాన్ లోకల్ పీపుల్ కూడా మీ వైద్య సేవల్ని పొందాలి అంటే ఏమన్నా ఛాన్స్ ఉందా? ష్యూర్గా మేము ప్రొవైడ్ చేస్తామండి. 100కి 100%. ఈవెన్ ఇఫ్ యూఆర్ లోకల్ ఎయిడ్ అయినా నాన్ లోకల్ ఎయిడ్ అయినా మా మెడికేషన్ మీ దగ్గరికి వస్తుంది. దానికి మాకంటూ కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే ఇఫ్ యూఆర్ ఏ నాన్ లోకల్ ఎయిడ్ పర్సన్ అయితే కనుక మేము చిందాక చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో రూల్ నెంబర్ 1 మనం ఏం మాట్లాడుకున్నాం, బ్లడ్ రిపోర్ట్స్ లేకుండా మేము మెడికేషన్ ప్రిస్క్రైబ్ చేయము. సో మేము ఆన్లైన్ కన్సల్టేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాం. ఇఫ్ యూఆర్ నాన్ లోకల్ ఎయిడ్ మీరు ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకుని మాకు కాంటాక్ట్ అయితే కనుక ఫర్దర్లీ మీ బ్లడ్ రిపోర్ట్స్ మేము ఎలా అయితే మీకు బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నామో సేమ్ అదే నార్మ్స్లో మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకుని ఆ బ్లడ్ రిపోర్ట్స్ మీరు మాకు వాట్సాప్ నెంబర్కి సెండ్ చేస్తే కనుక మేము మీకు ఆన్లైన్ కన్సల్టేషన్ ఇస్తాం. సో దట్ యూ కెన్ సే ఆల్ యువర్ మన బ్యాక్గ్రౌండ్ కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా మీరు చెప్పచ్చు. దెన్ మీ పర్టికులర్ ప్రిస్క్రిప్షన్ ఏదైతే ఉందో అది మీకు హౌస్ డెలివరీ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ లోకల్ ఎయిడ్ అయితే కనుక దెన్ వీఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు గివ్ అవర్ హాస్పిటాలిటీ అండ్ టు గివ్ అవర్ థైరాయిడ్ పర్మనెంట్ క్యూర్ టు పబ్లిక్. నమస్తే. ఓకే డాక్టర్, ఈరోజు మాకు థైరాయిడ్ గురించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, థైరాయిడ్ ప్రాబ్లంకి శాశ్వతంగా క్యూర్ ఉంది. ఈ కొత్త విషయాన్ని మనం తెలుసుకున్నాం కదా ఈరోజు. థైరాయిడ్ ప్రాబ్లంతో మీరు జీవితాంతం మందులు మింగుతూ బాధపడవలసిన అవసరం లేదు. అలాగే థైరాయిడ్ ప్రాబ్లం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ని మీరు ఫేస్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు ఆయుర్వేదంలో థైరాయిడ్కి శాశ్వత పరిష్కారం ఉంది. ఈ విషయాన్ని మనం ఈరోజు తెలుసుకున్నాం కదా. కాబట్టి తప్పకుండా మనం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. డాక్టర్ దంతులూరి ప్రవళిక వర్మ గారిని మీరు కన్సల్ట్ చేయాలనుకుంటే ఓం నమ శివాయ ఆయుర్వేద నిలయాన్ని విజిట్ చేయండి. మరింత సమాచారం కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి.